వెల్కమ్ టు ఐడియా పాప్కార్న్ స్ట్రీట్. నేను మీ హోస్ట్ మహతిని. ఈ వారం స్వామి రారా అనే సినిమా తర్వాత సుధీర్ వర్మ నాగ చైతన్యతో టీమ్ అప్ చేసి దోచే అనే సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా హీరోయిన్ కృతి సనన్. తను ఒక మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ని ప్లే చేస్తోంది. ఇందులో నాగ చైతన్య చందు అనే క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు. చందు ఒక కాన్ మ్యాన్ అన్నమాట. కాన్ మ్యాన్ అంటే దోపిడీలు మోసాలు చేసే మనిషి. ఇందులో చందు ఒక కాన్ జాబ్ చేసి ఆ కాన్ జాబ్ చేయడానికి కారణాలు మరియు సమస్యలు ఈ సినిమాకి మెయిన్ ప్లాట్ అన్నమాట. నాగ చైతన్య డైలాగ్ డెలివరీ మరియు యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి, చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంప్రూవ్మెంట్ బాగా కనబడుతుంది. కృతి సనాన్కి తెలుగు ఇండస్ట్రీలో ఒక పర్ఫెక్ట్ బ్రేక్ దొరికింది. చాలా అందంగా చక్కగా చేసింది. ఇదే కాక ఈ సినిమా హ్యాస్ నథింగ్ న్యూ టు ఆఫర్. దీన్ని స్వామి రారాకి సీక్వెల్గా తీసుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుంది. మిగతా సినిమాలలాగే ఈ సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అట్ ప్లేసెస్ ఇట్ ఫాల్స్ ఫ్లాట్. మ్యూజిక్ కూడా చాలా యావరేజ్గా ఉంది. కానీ సినిమాటోగ్రఫీ బై రిచర్డ్ ప్రసాద్ అద్భుతంగా ఉంది. ఇట్ స్టీల్స్ ది షో. మీరు గనక కాన్ ఫిల్మ్ లవర్ అయితే ఈ మూవీ డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్. మేము దీనికి 5 నుంచి 2.5 పాప్కార్న్ స్టార్స్ ఇస్తాము. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేసి మాకు తెలపండి. మళ్ళీ వచ్చే వారం ఇంకో సినిమాతో మీ ముందుకొస్తాను. అంతవరకు మీ మహతికి సెలవు ఇవ్వండి. నమస్తే.